చూడండి, మనకి ఆవుల్లో, గేదెల్లో, మేకల్లో, గొర్రెల్లో, కోళ్ళల్లో, డాగ్స్, క్యాట్స్లో, దూడల్లో విరోచనాలు మనం ఎక్కువగా చూస్తుంటాం. ఈ విరోచనాలు ఎందుకు వస్తాయంటే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల ఈ విరోచనాలు వస్తాయి. కలుషితమైన ఆహారము, కలుషితమైన నీళ్లు, కలుషితమైన మేత తినడం, తాగటం వల్ల ఇవి వస్తాయి అన్నమాట. కలుషితమైన నీళ్లు తాగినప్పుడు, కలుషితమైన ఆహారం తిన్నప్పుడు, కలుషితమైన మేత తిన్నప్పుడు మనకి ఏ జంతువులకి, పక్షులకైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉందో వాటిలో ఉన్న సూక్ష్మజీవులు బాడీలో చేరిపోయి మనకి విరోచనాలు వస్తాయి. ఈ విరోచనాలు వచ్చినప్పుడు మనము నీటిని వేడి చేసి చల్లార్చి తర్వాత యానిమల్స్ కానీ బాడీస్ కానీ తాపించుకోవాలి. మనము పరిశుభ్రమైన ఆహారం, పరిశుభ్రమైన మేత, మంచి పరిశుభ్రమైన నీళ్లు మనము యానిమల్స్కి, బాడీస్కి అందించాల్సి ఉంటుంది. జాగ్రత్తలు తెలుసుకోండి.